గొల్లం చల్లాగుండా చక్కగా పడిపాడు కాదు మన కాదు. మొన్నటి సంది ఫోన్ చేస్తన్నా ఏం ముచ్చట చెప్తలేరు. చూసి చూసి నా గోషి చూసిపోతుంది కానీ ఏం మతలాబ్ అన్నది నా చెవుని ఎత్తలేరు. మరి ఎందుకు ఇంత పిర్రమత్తన వాళ్ళకు నాకైతే అర్థమైతలేదు. ఈ బొక్కేనా ఏరే బుక్క ఎండ రాసిపాడైండోగా నీళ్ళు కొడుకుని రాయిరా ఫోన్ నెంబర్ అంటే ఏ జై జాలగం నీ జాలగం చల్లగుండా. మరి ముసళ్ళు ఎక్కతుంది మంచవు చెడవు మరి తిన్నదా తాగిందా ఎట్టున్నవనికి ఇంత ఫోన్ కూడా చెయ్యరు. నేను మందిని బట్టలాడించుకుంటే చెయ్యాలి. ఎవరు లేరు కదా ఇంటల్లా. అగో ఓ పిల్ల మీ అన్నగాడు ఉన్నాడో? అయ్యో పోరి మా ఇల్లేం ఉరుకుతాంది. గట్టు ఊళ్ళో కన్నా పోయి ఎవరినన్నా ఫోన్ అన్నా చేయమంట మా మనవరాలకు. నేనే మందిని బట్టలాడు ఫోన్ చేపిస్తా కానీ మరి ఆ పిల్ల అయితే మరి అమ్మమ్మ మంచిగా ఉన్నమా తిన్నమా అని ఎవ్వరి దాంట్లోకెళ్ళన్నా ఫోన్ చెయ్యది. అమ్మమ్మలంటే పాన విడతారు ఒక్కొక్క పొలగాండ్రు. నీ పిల్లకు నా వారెత్తే చీర కట్టిచ్చినాడు ఎన్నో తీర్ర ఫలారాలు కొంచెవేనా ముచ్చట చల్లగుండా. ఈ పిల్లగాడు ఇట్టుకోలేదా బండి తుడుతాండు కదా. ఓ శంకరి గింత గిండ్ర మా మనవరాలకు ఫోన్ కలిపియవో ఈ నెంబర్ ఉన్నది ఇంద్రా. నిన్ననే నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి. అయ్యో ఏంది పిల్లగా నువ్వు డ్యూటీకోవటానివైతే నీ ఫోన్లో బ్యాలెన్స్ లేవా? నీ ఫోన్ చల్లాగుండా ఫోన్ కోసం జనాభా లెక్కలోడు కదా ఇంటింటికి సర్వేకి తిరిగినట్టు కాబట్టి ఒక్క ఫోన్ అన్న కొనియమంటే కొనియలే మా మనవరాలు. ఏమే పిల్లగా బొమ్మ లెక్క నిలబడి చూస్తాను గింత మా మనవరాలు నెంబర్ ఉంది గింత. ఏ ఫోన్ అయితే చిన్నదైతే చిన్నదేనా తీసుకొచ్చుకోవద్దా అన్న దగ్గరికి వెళ్ళి? ఇక అన్న దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాక నిన్నే అడగాలి మళ్ళా. నంబర్లు అన్ని మరి బుక్కులు పట్టుకో తిరుగుతున్నావు. పైసలు బాగా ఇచ్చినవేంది? అందరికి మిత్తిలకి ఇచ్చుకున్నాను అసూలు చేసుకొని ఇక బంగ్లా మీద బంగ్లా కడతానా అని. కట్టు కట్టు కింద మీరుంటారు మీద మేము ఉంటాం. ఈ అన్నికి ఇవే కైతకాల మాటలు. ఓ బోన్నారో 10 రూపాయలు ఇవ్వవు దావతి ఇవ్వవు ఇక పండుగ ఇంత ఫోన్ కలిపి పిల్లగా అంటే మిత్తిలకి ఇచ్చుకున్నావా పైసలు అంటాడు. ఇంకా మిత్తిలకి ఇచ్చుకున్నాక ఈ ఫోన్ కోసం మంది పన తిరుగుతానా? పోషికేది బందవత్తు ఉందంటారు కానీ పోషి బాధ పొయ్యి కాడున్నా నాకెరక మందికేమెరక. ఈ పిల్ల సల్లాగుండా అత్త అత్త అని ఊరిస్తుంది కానీ అచ్చులేదు గిచ్చులేదు. మరి గీనాడత్తా గీనాడు రాను అని ఏది చెప్పది పిల్ల సల్లాగుండా. పాడా ఇండల్లో ఒక్క పురుగు లేదు. ఆగు గీడగా గణపతి గాడు ఉన్నాడు కదా ఇంత ఫోన్ అన్న కలుపుతాను. మరి గణేశు ఎవరు బాగా పక్క పక్క నవ్వుకుంటా ఫోన్ మాట్లాడుతున్నావు. బేబీ నేను మళ్ళా ఫోన్ చేస్తా. అబ్బో బేబీ అట్ట బేబీ ఎవరురా? నీ అవ్వ ముసల్దానా నీ గవ్వనేందుకే నా పోరుతో ఫోన్ మాట్లాడుతున్నా. గంటలకు గంటలే పొంటలకు పొంటలే ఫోన్ మాట్లాడతారు. లేచిన కాడికెళ్ళి మొదలు పెడితే పండేయాలి దాకా ఆఖరికి అది ఎవరిని ఎత్తుకొని పోతుంది కానీ ఇంత అగ్గి మా మనవరాలకు ఫోన్ కలిపిరా మాట్లాడుతూ ఒక్క ముచ్చట. సరే పోషావా నంబర్ చెప్పు. నంబర్ నాకేమన్నా గుర్తుంటదా? నేనేమన్నా చదువుకున్న పిల్లనా ఇసుదా అన్న గిన్నె ఉంటుంది చూడిగో మాలతాను ఉంటది గింత చూసి కొట్టు గింత. మా అయ్య మంచోడు కాదు బాంచను సొప్పదండి అని ఉంటది. ఆ పిల్ల ఏం పని చేస్తుందో మరి ఫోన్ లావడుతుందో లావట్టదో. ఏమన్నా అంటే బట్టలు వింటక రానివేనా టీవీ చూస్తాన్నా బీడీలు చేస్తాన్నా అని ఏదో ఒకటి చెప్తుంది పిల్ల పిసన కొట్ట. దొరకలేదురా? దొరికింది కానీ పోషావా రింగ్ అవుతుంది. రింగ్ అవుతుందా బాంచ? హలో ఎవరు? నేను బిడ్డ పోసమ్మను కొక్కరకుంట నుంచి మాట్లాడుతాన్నా. అరే అమ్మ రూపాయలే
ఈ ఫోన్ ఎవరిదే? ఈ ఫోనా గీమ నల్లల మీద మల్లి గారి కొడుకు గణేష్ గారు గద్దె మీద కూర్చుంటే ఇంత అక్కకు ఫోన్ కలుపురంటే కలిపిండు. అయితే మరి కానీ మంచిగా ఉన్నావా అని. నాకేం పుట్టింది బిడ్డ, మంచిగానే ఉన్నా. 3 పూటలు తినుకుంటా గోడ కొరిగి వంటన్నా. అయితే మరే గాని అత్తన్న అనుకుంటా పత్తకు లేరేంది బిడ్డ, అత్తన లేరు కదా. అయ్యో కోపానికి రాకే అమ్మమ్మ, ఇవాళ అత్తన్నమే. పొద్దున్న బయలుదేరదాం అనుకుంటే నీ మనోడు ఎటో వేయండు, ఇంకా రాలేదే. నీ మనవాడు చల్లాగుండా ఎన్నొద్దులాయనో పిల్ల మీ ఎంబడి పడబట్టి ఓసారి ఇంటికి వచ్చిపోతే కళ్ళ నిండా చూసుకుందాం అనుకుంటే నా మాట లెక్క చెప్తలేరు కదా. అటు జరగరాదురా, కొద్దిగా ఎండ కొడుతుంది జరగట్టు. గట్లా కాదే అమ్మమ్మ, శని మీద పడితే పని తీరని అన్నట్టు ఓ పని కాకుంటే ఇంకో పని పడుతుంది. నీ మనవానికి అస్సలకే తీడతలేదు అమ్మమ్మ. ఆ పని పాడుగాను రాకాశం ముంగట రవ్వ పెట్టినట్టుగా అదే ఒడవది గడవది. నాకేమో మీ మీద పానం కొట్టుకోబట్టే, మీరేమో పట్టు పట్టినట్టు చుట్టూ తిరుగుతారు కానీ నా ఇంటికైతే అత్తలేరు. గంత పాపం చేసి నా పిల్ల నేను నా అక్కిలు కూడా దొక్కుతలేరు. నీ సొప్పదానికి నువ్వు కక్కరకుంటకేమంత దూరం, అర్ధగంటతో అటు అర్ధగంటతో ఇటు కైకిలు వేయనట్టు పొద్దుగా వచ్చి పొద్దుక వరకు వచ్చి నీ ముచ్చట చల్లాగా ఉండ. గంత పాప ప్రాత రాసుకొచ్చుకున్నా ఏంది. అమ్మమ్మలు అంటే ఒక్కొక్కరు పానం ఇస్తారు. అదేం లేదమ్మమ్మ, ఇవాళ ఖచ్చితంగా అత్తం. ఆయన వచ్చినాక బయలుదేరుతాం, నువ్వేం బాధపడకే అమ్మమ్మ. ఇక నా బాధ ఓడిపోదు కానీ మీరైతే చెప్పన బయలుదేరి దారి ఎండగాక ముందుకు ఇటు అచ్చటు పోదామన్నట్టు ఆగమాగం చేయకు. 2 రోజులు ఉండేటట్టు నీ చీరలు రైకలు ఆ పిల్లగాని 2 అంగిళ్ళు ఉంగిలు పెట్టుకొని రా. మొన్న సంక్రాంతి పండుగకు రమ్మని ఫోన్ చేస్తే రాకపోతిరి, ఉగాదికి పోషమ్మ బోనాలకు రమ్మంటే రాకపోతిరి. చెప్పని ఎల్లురి మరి ఎండగాక ముందుకు ఉంటానిగా. సరేనే అమ్మమ్మ. మా ముసలినేమో పానం కొట్టుకొని రారి బిడ్డ అనబట్టే, ఈయననేమో నా మాట అయినాడాయే. ఇవర గణపతి నీ కడుపు సల్లా ఉండ, నీకు మంచి పొల్ల దొరుకుతుంది. నాకు ఆల్రెడీ పుల్లు ఉండనే ఉండే, మళ్ళా పుల్లు ఎందుకే? ఆరి ఈ పోసవేంది గిట్ అన్నది అనుకున్న మంచిదే. నువ్వు కూర్చున్నంత మాత్రాన కుర్చీలు మనవి అయితే ఆరా, పోరితోటి మాట్లాడినంత మాత్రాన పోరి మనది అయిద్దా? ఇవాళ రేపు ఒకరితోటి మాట్లాడతారు, ఒకరిని చేసుకొని పోతాండ్రు. ఎరికేనా? ఈ కండ్రతోటి ఎన్ని చూడలే ఎన్ని చేయలే. అవు గాని ఈ ఫోను మంచిగా ఉన్నదిరా, కౌసెత్తుకునే సాట లెక్క. ఒకటి కొనడన్నా కొనాలి. ఎంత అవుతాయిరా? 20,000 తీసుకురా కొనిస్తా. అబ్బో గంత ధరది నాకెందుకురా, ఇంకా 4 వద్దులైతే మూలకు వాడతా. గిట్టనే నీ అసొంటో నాన్నో నిన్నోని బతలాడి కాలం వెళ్ళది ఇత్త గాని గండ గరువుల మిండలు ఆపుతాను 20,000 పెట్టన్నా. గండ గరువుల మిండలు ఆపుతాను 20,000 పెట్టన్నా. నా దగ్గర 7 ఉన్నాయిరా. నీకు మానవన్న లేదు. ఈడికే పోషకేంది బందవత్తున్నది అన్న నా మీద ఎడతారంటే ఈడు 20,000 పట్టుకరా ఫోన్ కొనిస్తారంట. నాకెవడన్నా చేసేది ఉందా? పొద్దువి గిన్ని సార్లు అడిగే వరకు దానికేమో మన్ను బుక్కినట్టు అయిపోయాయి. ఈ లేకిడేమో పోదాం పార అంటే ఒడవని తొట్టు. ఇయ్యాలన్న పోదామంటే ఇంతవరకు జాడలేదు పత్తలేడాయే. ఈ బోడ మూతోడు ఏడవైనట్టు మరి. సరేరా పోయేద్దాం తి, వీలు చూసుకొని వాళ్ళు బట్టి కోసేద్దాం తి. నువ్వైతే ఇంటికో. నాకు తలిగినవేమ్రా రేణి గంప తలిగినట్టు. చెయ్యనియవు నొయ్యనియవు పో. ఈ ఎండ చల్లగుండా బాగా గొట్టి పాడైతుంది. ఈ ఎండాకాలం నాకేమో ఏడికి అట్టిగా నాకు గుర్తలేసి పాడైతుంది. ఏందే ఎటు పోయినో ఇవారు దాకా ఊరు తెలివనమ్మ జోరు తిరిగినట్టున్నా నీ కథ. ఎటు పోతే గట్ట ముడతావు. నేనేమన్నా పని లేక తిరుగుతున్నానే? నీ సిప్పిరెంటికలకు నప్పతట్ల మాటలు మాట్లాడతావు ఎందుకే మాలతి? ఏ తాత, నప్పతట్ల మాటలు అన్నావు అనుకో కప్పలెక్క దునికిపిత్తా. నిన్ను ఏమనుకుంటానవో? ఎవల భయం లేకుంటే ఎగిడిచినట్టు తిరుగుతావు. అడుగుతే నా మీదకే కోపానికి వస్తానవు నువ్వు. అగో నీ కథ గమ్మతుందేమే? నేను నిన్నేమన్నా అంటానన్నా? తిన్నకుండా పోయిన పట్టకుండా నేను తిరగత్తే నీ వదులుడు ఏంటి? కాదా మరి? నీకు ఎదురు చెప్పేటోడు లేడా అని నన్ను ఒరిన పేరు ఎత్తానా నువ్వు? మా అమ్మమ్మ రమ్మని చెప్తే కొత్త కొమ్మల లెక్కి కూతుంటావు కదా. చూస్తా ఏందే నువ్వు చూసేది? మార్చిపోయిన కోసి ఇలా పోదామని చెప్పనే చెప్తే మళ్ళా చెవుల గిల్లు మనటట్టు ఓడతావు. ఏది మరి చెప్తే ఇవాళ దాకా గిరికోల తిరిగత్తివి, ఇంకెప్పుడు పోయేదిగా? లోకమంతా చీకటి పడ్డాక నూకల పువ్వు కావాలంటే ఎట్లా అంటేనేమో నీ కోపం వస్తుంది గాని. ఇప్పుడు ఏమైందని గంతగానం గంతులు ఎత్తున్నవే నువ్వు? అడుగు పెట్టే భయం పిడుగుపడ్డట్టు ఎత్తనవేంది నన్ను? చెయ్యనా మరి? మా అమ్మమ్మ మళ్ళా ఫోన్ చేసింది. ఏమైంది బిడ్డ ఎప్పుడు వస్తారని అడుగుతాంది. నువ్వేమో ఎటు పోతే గడ్డ ముడతావైతివి. పోదామని చెప్పిన కదనే, ఆగుతలేదట మీ అమ్మమ్మకు పానం. ఇక్కడ పని ఎక్కడ పడితే అక్కడనే ఉండనా? రానంగానే అయిపోతుందా? అందరు పని చేసుకుంటా అన్ని తీర్లు చూసుకుంటలేరా? ఆపదద్దు సంపద అద్దాయిగా నీకు. అరే పోదాం తీయే,
బుర్రకే నీ అవ్వ ఎక్కడేం పని లేకుంటే మక్కశేళ్ళ పక్కేసిందట వెనకడో తిని యాసుంటిది పోదాం గాని తయారుగా పోనాడు. నా పని అంటాను దానంత బతుకుతావా లేకిడోడా? పొయ్యి మీద నీళ్లు పెట్టినా దించుకొని తానం చేయిపో పోదాం. అగో నీ అమ్మమ్మ నాన్న వరకు బాగా రేషన్ పుడుచుకొచ్చింది దీనికి. సరేగా నా బట్టలు తీసుకురా బాత్రూమ్ డోర్ మీద ఒక గంట వేసుకున్నట్టు అయింది దీన్ని. పానాడు దనదానా ఎండైతాంది. ఆల పొద్దుగాల బయలుదేరదామంటే దేశాలు పట్టుకొని తిరగత్తివి. ఈ పాటికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండకపోదమ్మా? అబ్బా ఆగరాదే పోనే వాడుతుంది ఉరుకులాట మొగానికి ముందు నా పోదునా అన్నట్టు ఏ పడుతుంది నడువు సోకల వాడవాడికే తయారా ఇంకా మళ్ళీ మాట్లాడు. మాదాలు గంతి నువ్వు మంచోనివైనాక కొంచెం లెక్కలు నేనెందుకు ఎత్తా? అయితమే గాని ఇల్లుకు తాళం వేసినావా? తాళం వేసినా తాళం ఈ సంచిలు వేసినా నీకెందుకు ఆదుకుంటదే? అమ్మమ్మ ఇంటికి పోతున్నాం అనగానే జిమ్మలు తిన్నట్టు సంబరపడబడుతుంది. నడువిగా ఏ సోయి ఉండే చెత్తకు నీ చెత్త పాడుగా. నువ్వు చేసిన పనికి కొరకాసి పట్టి సురుకు పెట్ట బుద్ధి అయితాంది కానీ మాటలతో మందలి చూకుంటాన్నా. లేకుంటే నీ ఆట మంచిగా ఉండు గాని నడువిగా. నడతా ఈవెన్ దాకా ఇంట్లో ఎంత ఆగం చేసినవే. సోకుల వాడుకుంటా బొమ్మలు తయారై ఇంకా నడువని నన్నే ఎగిరిత పడతానవా? రానే పడితే నువ్వే వాడల పొంటి తిరిగి వచ్చి మళ్ళీ నా మీద గులుగుతాను. నడువు పోదాంపా. అని పాడు ఉంటానంటే ఊర్ల పొంటి తిరుగుతుంది ఆడిది. అవునే మాలతి రేపో మాపో పోపోదు మా అమ్మమ్మల ఇంటికి ఆగపడితే పోదామని. ఇగో బావా మా అమ్మమ్మ ఫోన్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది. మనుషుల్ని ఉన్నప్పుడే చూసుకోవాలి లేనప్పుడు కనబడతారు చెప్పు. మాసాలు గాని ఒక్క ఆటో అని అత్తలేదేంది? ఎట్లా పోవుడు మరి? ఎగురుకుంటా పోదాంపా పిట్టలోలే. అబ్బో ఈ రెక్కలతో ఎగురితే బొక్కలు ఇరుగుతాయి కాదే కింద పడి. అవి ఇరుగుడేమో అని నేనేరో కొడతా జరసేపు అయితే. ఆలగానాలొచ్చి ఏలేసుకొని కూర్చుంటేనే అత్తాయి అని ఆపతికి పొద్దుగాల బయలుదేరితే ఇంటికాడ పడకపోదుమా? ఏందో ఇప్పుడు వచ్చి బాగా ఎగిరిత పడతాను. అబ్బా ఏమన్నా తప్పు తీయబడితేగానే నన్ను జర ఆలస్యమైనందుకు ఆగకుండా నన్నే ఎడబడతాడ తిట్టబడితివి. ఈ ఎండలో నా రోగం దింపబడితివి. అవు మరి నీ రోగం దింపకపోతే కళ్ళు తాగిన కోతులకి ఎత్తావు నన్ను. ఈయన ఉంటే ఏం వచ్చేటట్లేవు. గట్టెటు పోదాంపా ఏమన్నా అత్తే పోదాం. సరేగా నడు. ముసలిది ఎదురు చూసి చూసి చచ్చేటట్టున్నది. ఇక చచ్చినాక పోతావు కదా. ఆగమవుతావు అందుకే నాకు ఇవాళ లేదే ఇంటికాడ పని ఉంది పుట్టేడు పని ఉంది చేయను కాడ అని చెప్పి. మరి ముసలిదాన్ని సాధగానప్పుడు రమ్మని పేరు మన ఇంటికి అట్లా అద్దు. చేను కాడ పని చేసి ఏం సంపాదిస్తాను నువ్వు మరి? నీ చీరసల్లాగుండా అట్కనే పోగులు తడతాయి గొలుసులకు. మా అయ్యబ్రాలు మంది మా నానికి పెట్టింది ఈ చీరే. ఒక ఆటంది పెట్టింది కాదు ఆయన చీర పెట్టింది కాదు. ఇదేమన్నా చీరలు ఎక్కువ ఉన్నదా? దోమల చెత్తిరి కదా పెట్టినట్టు. అట్నుంచి చూసి ఇటు కనబడుతుంది అట్నుంచి చూసి ఇటు కనబడుతుంది. ఈ పిల్లగాడు అప్పుడే బయలుదేరుతున్నామన్నారు ఇంకా రాకపాయే. మరి ఏడుదాకా వచ్చిండ్రో ఏం కథను. నీ అచ్చుడు చల్లగా ఉండ. ఈ పిల్ల అయితే ఇంకా మొత్తమే జామ్ మనిషి. ఆ పిల్లకు తగ్గట్టు ఆ పిల్లగాడు. ఆయనకైతే మొత్తం అవే బర్విగా. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ అచ్చుడు చల్లగా ఉండ. కొండకెళ్ళి చూసినట్టు చూడమని తప్పని నుంచి ఇక అత్తారు కావచ్చని. ఏమైందే పోసావు అప్పంచలు ఆగం కాబట్టి? ఏం లేదురా ఇలా మా మనవరాలు అత్తనన్నది. ఇక రాకపాయ గీళ్ళు అవుతుంది అని చూస్తున్నా. మరి వాళ్ళకు ఇవరకే ఎండ పడది. పొలగానికి మరి ఏరుగా పెడుతుందా అగిర్తలేసిందా పొల ఏం చెప్పపాయే అత్తన్నా అన్నది. అప్పుడు ఎప్పుడు అన్నంగా ఫోన్ చేస్తే ఇంకా జాడలేదు పత్తలేదు అని నాకు దడ అవుతుంది. ఏడు దాకా వచ్చిండ్రా అని. అత్తరు తీయరా ముసల్దానా అచ్చటోళ్ళు ఏమైనా తట్టుకుంటారే? అవగానిగా సారే అమ్మ వాళ్ళ ఇంటికి పోదామన్నారట కదా, మా అమ్మ రమ్మంటుంది. ఇప్పుడు నేనేడత్తరా? మీ అమ్మతో చెప్పు రానని. రాక అత్తంది మా మనవరాలు. నాకే ఒడవని పని ఉంటది. బుద్ధి తీర మాట్లాడుకోవద్దా? మళ్ళా మా మనవడు అగ్గమైన కాడికి వెళ్ళి వరకు అడుగు కూడా పెట్టలేడా? నువ్వు బుద్ధి తీర మాట్లాడితే బుద్ధి రాకుండా చేస్తున్నాడు మిమ్మల్ని. ఆదుకున్నప్పుడే మాట్లాడరా పోరి. సోది ముచ్చట్లని ముంగటేసుకోవాలి పోసావా? అచ్చిరాన్ని ముచ్చట్లని ముంగటేసుకుంటేనే పిచ్చిది అనుకుంటారు అందరు. ఆ ముచ్చటకి ఎప్పుడన్నా మీ అవ్వని పోతాను తీయటానిక. అమ్మమ్మ ఆగో వచ్చినావా బిడ్డ? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నానే. ఏమైనా పిల్లగా అంత మంచిదేనా? అయ్యో ఏంది మా మనవరాలను పురాంగా అక్కరకు రాకుండా చేసినావు. నేనేం చేసినా నానమ్మా? ఏమన్నా కైకిలు తోలుతున్నానా దాన్ని?
ఏ అది గట్టిన అంటది కానీ తీ బావ అంత మంచిదేనా? మంచిదే, నువ్వు మంచిగా ఉన్నావు పోయి. మంచిగా ఉన్నా. ఏంది బిడ్డకి ఇంత అయింది? అప్పుడే బయలుదేరుతానంటే కదా మరి. అప్పుడే బయలుదేరదాం అనుకున్నా గానీ నీ మనవడు ఏడొచ్చిండమ్మమ్మ. తిరిగి తిరిగి వచ్చేటల్లకు గీ అలైంది. ఏం బావులకు పోయిందానికి అయింది? నౌకరు ఉంటే ఆకనే ఆకపోవు, తీరని పని చేసు. అవునవి పిల్లగా. ఏంది నాన్నమ్మా గట్లా మాట్లాడబడుతుంది? నౌకరున్నోనికి పని ఉంటది కానీ వ్యవసాయం చేసిన పని ఉండదా? ఏమో కారడ్డం మాట్లాడబడుతుంది. మాట్లాడకుండా నోరు చూసుకొని ఉండమంటావా? మొన్నటి సంది రమ్మంటే గీయాలు వచ్చి గుయి గుయమంటాను. ఇంకా నీ పిల్లగాని ముక్కుల తొక్కు, నీ పిల్లగాని ముక్కుల తొక్కు. మాలతి, ఏందే మీ అమ్మమ్మ గట్లా మాట్లాడుతుంది? నేనంటే కొద్దిగానన్నా మర్యాద లేదా? మన మొక్కుడు కళ్ళు వారవచ్చినట్టు వారవస్తుంది నన్ను. కళ్ళంటే మతికొచ్చింది. ఊళ్ళు దావతీయ బావ, నాకు వచ్చినట్టు కాదు, ఇచ్చే పోవాలి. ఇక ఈ పిల్లగాడు కళ్ళు దాగి పిట్ట రిమ్మెక్కి గమ్మత్కినట్టు అతుకుతో భూమికి గాని రాని బిడ్డ ఎండల వాడు వచ్చిండు. ఏందే మాలతి, మీ అమ్మమ్మ పిసపిస మాట్లాడుతుంది, రీతి రివాయి లేని మాటలు మాట్లాడుతుంది. ఇంతనన్నా తెలివి ఉందా, తలకాయ ఉందా? అది గంతే. నచ్చితేనేమో మెచ్చుకొని మెడల మీద వేసుకుంటది, నచ్చకుంటే కారడం ఆడుతుంది. మనమన్న పట్టిక అన్నది కావచ్చు. ఇప్పుడు ఏమైతాంది? మనమోడు అవుతావని మాట్లాడుతాను. నేను కూడా గట్టిన మాటలు మాట్లాడినాయి. అప్పుడు ఆయమంటది మీ అమ్మమ్మకు, అప్పుడు ఆయమంటది మీ అమ్మమ్మకు. ఏ బావా, మా పోసి గంతే. ముందు ముందు నీకే తెలుస్తుంది పా. గిడ నిల్చునే కొలు పెడతాను. రా బావా. రాని బిడ్డ కూర్చుండు, మంచినీళ్ళు తెస్తా. ఇగో మంచిది, ఇగో సీరయ్య తాగు బిడ్డ, ఎండల పడి వచ్చినట్టున్నారు. అబ్బో మోకాళ్ళు సన్నగా ఉండ. అవునానమ్మ, మంచిగా ఎక్కత్తందా గద్దెలు, మంచిగా ఎక్కత్తందా గద్దెలు. ఆయనతో గోసి తట్టుకుని వాడేవు కాలు రెక్కలేరు. ఇక మంచిగా ఎక్కచ్చుడు అంటే మంచిగానే ఎక్కత్తంది. రోజు రోజు ఐసుదాన్ని అవుతాను రవుతాను వచ్చిన కొద్దీ. ఏమన్నా ఊరికి ఏమన్నా గెలుసుకొచ్చేది ఉందా? ఊరికి పోయి డాక్టర్ కు చూపెట్టుకుంటున్నావా మరి? మాది ఉంచుకుంటాన్నా. రోజు చూస్తాను డాక్టరు, రోజు చూస్తాను డాక్టరు. మా ఇంటానికి నేను గీడ పేరు తాగరా ముసల్లారా, ఊక కట్ల బిట్లో కొరతావు. అవునే చెల్లె, ఏం పని చేస్తారు రోజు? ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి అన్న? ఏదైనా పని ఉంటేనే పోతా, లేకపోతే ఇంటికన్నా ఉంటాన్నా. గంతే తీ బిడ్డ, పని ఉంటేనే పోవాలి, లేనాడు ఇంటికన్నా ఉండాలి. అలివా బలివా. ఇక 4 వద్దులు అయితే ఒడ్ల పన్న కొలకలు పోయే ఇస్తారు. ఇక నేను పోవాలి. ఆ కర్రలు చల్లకుండా చేతుల పనులు అన్ని ఉచ్చుకపోతాయి. 7 మిరపకాయలు ఏరో ఏవైతే పిలుతుందో పిలువదో కానీ ఎక్కడోళ్ళు అక్కడ పల్లి వీక్ పెట్టుకున్నారు. ఇక 4 వద్దులు అయితే ఆయనతో పల్లి కూడా తెంపుతారు. 7 కోసే ఉన్నది. రూపాయి పని లేదు, మందు లేదు. నాడు సంపాదించుకునే లేవతి బతుకవా? అవన్ బావ, నువ్వేం పని చేస్తావు మరి? మా ఊరికి అసలే రానే రావు. గట్లంటవేం రో? బావది పెద్ద నౌకరి కాదురా. ఆయనకు నెలకు 1 రోజు కూడా లీవ్ దొరకదు. ఎరికేనా? లగ్గం అప్పుడే 5-6 రోజులు లీవ్ ఇస్తే మారువేండి దాకా అయినాయి, మారువేండి దాకా అయినాయి. గా లీవ్ దొరకకనే కదా ఈ పొలం తోలుతలేడు, ఆయన అత్తలేడు. అవు వీళ్ళగా నిజమే కదా. నా పోరుని తెరు చేసి ఏంది నానమ్మా, వచ్చిన కాడికి వెళ్ళి నన్ను కంట్లో పెట్టుకుంటున్నావు. అంతేటో పిస పిస మాట్లాడుతాను. జీతం పెద్ద జీతం చిన్న జీతం అని మాట్లాడుతున్నావు. నా జీతం గురించి నీకు చెప్పినా నేను? అది నేనేమంటాను తీయరాదు, దానికి సిరుబురులాడుతాను. ఏడు నిమ్మలంగా ఉండనియవా? పరాష్కం ఆడితే పటపట పండ్లు కొరుకుతాను. గట్ల కొరుకుతానే ఉన్న విసిపోయి తొర్రోడై ఒర్రోడు చస్తాడు. నేనంటే నీకు బగ్గ కోపం వస్తుంది కానీ మరి నీ అమ్మమ్మ గట్ల మాట్లాడితే ఏమనిపించలేదా నీకు? మరి ఇప్పుడు గట్ల మాట్లాడబడుతుంది. ఏది గట్ల అంటే తీ బావా, మనకు అట్లా బయటకు కాదాంపా. ఊక తింటోడే లేదు. అవునే ముసలా, నీ నోట్ల మాట నేనేమన్నారా? అయితేనే కానీ మీ భావం తీసుకొని కట్టుకోకనవో గా ఊటుకూరు మహేసు ఇంత కళ్ళు గిట్ట దించవచ్చు. చెప్పినా కావచ్చు, నేనే పడకపోతా. బాబా బాబా, ఏం పిల్లగాడు నీ పిల్లగాడు చల్లకుండా పొల్లతోటి తుర్తిగా మాట్లాడదామంటే అంత ఆగమాగం చెప్తాడు. ఈయన గిట్ట చెప్తే ఇంటికాడ ఏం చెప్తాడో. ఇక రామ గిడ కూర్చుంది ఏ తుర్తిగా మాట్లాడినాడు పిల్లగాడు. మంచిగా ఉన్నావు వాంచను? మంచిగానే ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు చెప్తున్న. సంక్రాంతికి వస్తానంటివి రాకపోతివి, ఉగాదికి వస్తానంటివి రాకపోతివి, గంత చేదు వస్తాను నేను. నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు చూస్తలేవా ఆయన వేసుంటాడు అనేది? ఏం దేశంటోడు నీ వేసంటోడు చల్లగుండా. గివి తీగాళ్ళు ఇచ్చుకోమని చెప్పిన. ఇది ఏంటన్నా వాయనంటే ఎట్టుంటది దారం చూడు. అవు గాని మనవాడు మంచిగా చూసుకుంటాడా? మంచిగానే చూసుకుంటాడే. ఏమో బిడ్డ, ఇయ్యల్ల రేపు ఇట్ట లగ్గమైతట్ట 4 గంటగా అంటారు. వాళ్ళకి దిన వరకు నీ కొడుకన్న బిడ్డను ముట్టాలి. ఆయన హుషారుడు కాకున్నా నువ్వన్న హుషారుతానం చేయాలి. ఎరికేనా?
తలకాయ దిమ్మ దిమ్మ అంటుంది కదా. మాలతి తలకాయ నొత్తంది, ఏం చేయన్నే? తీసి సిల్కాయకు తలగై పిల్లగా జల్ది తక్కువ అవుతుంది. చూడు ఎట్లా చూస్తాండో. సుట్టపోళ్ళు ఇంటికి వచ్చి పొట్టు పొట్టు తాగుతారే బుజ్జెవడన్నా? నీ మొగడేమన్నా మనిషేనా? ఎవరి ఇజ్జత్ తిట్టాడే, ఎవరి మనం తిట్టాడే? ఆయనకు గంతి గురం ఉన్నాక నేను గింతగానం ఎందుకు కొరుతామమ్మా? ఆయనకు ఎన్నడు మానం వస్తుందా అని ధ్యానం చేసినట్టు చూస్తానా. అరే ఏందే నువ్వు మీ అమ్మమ్మనే అనుకుంటే నువ్వు కూడా నన్ను తీసి పారేసినట్టు మాట్లాడతాను. ఏమనుకుంటున్నావు నన్ను? మనసులో గింత ఇల్లు లేకుండా పోతుంది. తీసిపారేయకపోతే కొంగు కట్టుకొని నింగికి చూపెట్టమంటున్నావా నొయ్? ఏమో ఇరుగదాగా చెట్టు పడతా మాట్లాడుతున్నావు. మనమని పట్టుక పరిగాసుక మాడితే గిట్ట అట్టుగా ఇటుక చెడబడితివి. నీ సంబరాల మొగడంటే చెంబట్టుక పిలిచిండట. భలే ఉన్నావు తీ. ఐసోని విరం ఐసన్ అంటే పేరు చూసి మీరు వెక్క పెద్దవా అన్నాడట. అట్టుగానే ఇటుక చెడబడితివి నీకు నువ్వే. ఇక్కడనే పొలానికి ఇంత గోస ఉచ్చుకుంటున్నావంటే అక్కడెంత గోస పెడతానవో ఏమో. ఏమైందా బావా, ముగ్గురు కలిసి ముచ్చట పెడతారు. నిన్న ఆయన కాళ్ళకి ఇల్లు సెట్ అయినట్టున్నది కదా. సెట్ అవడు ఎక్కదిరా సెట్టు? ఈ వరకైనా పిల్ల సొంటోడంటే కళ్ళు తాగిపించి నల్లిని చేసినావు. అగ చూడు లేచిన కాడికి వెళ్ళి కొక్కు వచ్చిన కోట్లకి ఎట్లా కూర్చుంటూ చూస్తాండో పెద్ద పిట్టోలే. ఏంది నానమ్మా పడుతున్నాను చెడుతున్నావు ఎందుకు? ఉత్తపున్నానికి నా జోలికి వస్తాను. నీ తెరువుకి వచ్చినా నేను ఎటు పడతాడు ఏం మాట్లాడతాను? అయ్యో ఏం ముడుతాంది నీకు ఇప్పుడు? పెద్ద ఏదో మాట అంటే గద్దోళ్ళు ఎత్తాను. తావుడు నీవంతే అన్ను నీవంతేనా? అవునే, నీ అమ్మమ్మ మాట్లాడిన మాటలేమో వినబడతలేవు గాని నేను మాట్లాడిన మాటలేమో వినబడుతున్నాయి. మీ అమ్మమ్మ మాట్లాడిన మాటలు మంచియే గాని నేనన్న మాటలు చెడ్డయా? షెడ్డే కాకపోతే ఆయవన్న మాటలు ఎప్పుడు వచ్చినాయి నీకు? నేను పొద్దుగాల నుంచి చూస్తాన్నా. ఆ పొల్లి ఇంటుంటేనేమో బయటకు వెళ్తాను, బయట ఉంటేనేమో ఇంట్లోకి వెళ్తాను. ఈడినే 12 చక్కర్లు కొట్టిస్తాను, కావాలనే కంటు చేస్తాను. ఇంకా మీ అమ్మమ్మ మంచిగా మాట్లాడుతుంది, నేనే మంచిగా మాట్లాడతలేను అన్ని కాకరనాల మాటలు మాట్లాడుతున్నావా? లగ్గమైన కాడికి ఒక్కరైనా ఇంటికి రాలేని బిడ్డ పానం కొట్టుకుంటుంది రా 2 రోజులు రమ్మన బట్టి అని తీరైన మాటలు మాట్లాడి మళ్ళీ ఇడికి వచ్చినాక చిన్న చూపు చూసుకుంటే ఎడబడతాడే మాట్లాడి కంకిని కాల్సుక తింటారు, కంకిని కాల్సుక తింటారు. నాకు లేక వచ్చిందండి కొంపకు. నేను ఉండనే ఉండాలి ఈ కొంపల పోతున్నా. అరే అట్లా ఆగు బావ, నువ్వు అట్లా అంటే ఎట్లా చెప్పు? ఏమో గదాని మాటలు పడుచుకుంటావు. ముసలాన్ని ఎందుకు కొడతావు? ఊరికరావు ఇవ ఉండే జాగాలు ఉండవు. ఇట్లా చిన్న చూపు చూసడానికి ఇంటికి రమ్మన్నారు. నాకు లేక వచ్చిందా? మళ్ళీ అట్లా అంటే ఆగరాదు బావా. ఏదో నా పెళ్ళ అమ్మమ్మ ఇంటికి పోదా, మా అమ్మమ్మ ఇంటికి పోదా, నువ్వు కొరితే నేను వచ్చిన పని లేక వచ్చిన అనుకుంటురా? అది ముసలి తెలియలేక మాడుతుంది, నువ్వు కూడా అట్లా మాడతావా? ఏ పోనీరా పీకని ఏడు దాకా పోతాడా? ఏ కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట. ఎత్త గుడిసే పీకెత్తోడిసే ఏమో ఆగు బావని చేయబెట్టు గుంజుతున్నావు. ఏడు దాకా పోతాడు పోనీ. బాగా మాటలు మాట్లాడతాడు. రూబాబు రూపాయి చెప్పులు చేపోయి వచ్చిన కారికెళ్ళి చూస్తున్నా. పోరిని అటు పిలుస్తాండోదాము, ఇటు పిలుస్తాండోదాము. ఏమన్నా పని చేస్తాండా? కొక్కు వచ్చిన కోడి లెక్క. ఇంకా పచ్చి బాలింత నయ్యం చెవుల పత్తి పెట్టుకొని మా పిల్లలు కట్టుకొని అటు తిరుగుతుంది. ఇన్నమా పోయి ముసల్దాని మాటలు. అవునే నేను కూడా మన మొగని గన్ని మాటలు అంటున్నావు అని సప్పుడు ఎత్తలేమేమే. నా అమ్మమ్మ పోదని రాని తీసుకొచ్చి కదనే ఇదేనా మాట్లాడే రీతి రివాయి తరవేది తంతులేని మాటలు. నేను ఉండనే ఉండే ఈ కొంపలకు, గందుకే రానన్నా. నాకు కొంపలేక వచ్చిందా, తిండి లేక వచ్చిందా, కొడుకు లేక వచ్చిందా? బావరే ఇడిపోయి నువ్వేమని అనుకో, నాకు కలకల అనిపిస్తే నాకు ఒక్కసారి నగంతే అన్ని పెట్టి అంటుంది. మళ్ళీ మనమని పరిష్కం ఆడినా అని మన తీరైన మాటలు మాట్లాడుతుంది. నేను ఉండనే పోతున్నా. ఇడు ముడి కింద మంట పెడుతుంది, ఎత్తి మీద నీళ్ళు చల్లుతుంది. ఏమనంటే మనమోడయ్య అన్నా నేను అంటే ఇంత పడవా అది అంటుంది. మా అమ్మమ్మ అంటే నువ్వు పడవా అని సాని పలుకులు పలుకుతాను. ఇడుగు నేను పోతున్నా. అరే చెల్లె నువ్వనే చెప్పురా పోతా పోతా అంటాడు. అదెందుకు ఆగమంటది? ఎప్పుడు పోతాడా అని చూడబట్టే నేను పోతున్నా. పో బావా, ఇంకా ముసలిదాని మాటలు పట్టుకుంటా బావా. ఎటు పోతా చెప్పు, ఆవు చెప్పదాకినా. ఏ పిచ్చి బామ్మరిది, నేనెటు పోతని గిట్లా మాట్లాడితే బెదిరించి రేవునవాడు నా మాట ఇంటర్ చూడాలు. పోతా మా ఇంటికి పోతున్నా. ఆగు బావా, అరే నేను పోతా. అరే ఆగు బావా. ఓ మనవాడా అరే ఆగు. చూసినావా ఆగుమన్నది? నేను గిట్లా ఎత్తనే ఇంటరాళ్ళు. నీ బట్టలు మర్చిపోయాను కొంచెము. నా మనవరాళ్ళు తుర్తు ఉండనిస్తలేవు కదా. పో బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా ఇది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిండ్రు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొండున్న గంట మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి. ఇక నా మనవాడు అయితే నా పోరిని రికా ఉంచడు. ఇద్దే అంటాడు, అద్దే అంటాడు, ఎల్లెలు కలవ అంటాడు. అది గట్టినే మాట్లాడుతుంది కానీ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Thank you. Bye bye.